అరుణాచల మహత్యము 17వ అధ్యాయం. ఓ మార్కండేయ, నీ మనస్సును తెలుసుకోవటానికి మాత్రమే అలా అన్నాను గాని వేరే ఏమీ లేదు. ఈ లోకములకు నీ వంటి శివ ధర్మపరాయణుడు మరొకడు లేడు కదా. నీకు గాక మరెవరికి ఇలాంటి విషయాలు చెబుతాను. స్వల్పాయుష్కుడైన నీవు శివభక్తి వలన చిరంజీవివి అయ్యావు. నిన్ను చంపుటకు వచ్చిన యముడు తన ఆజ్ఞనే పాటిస్తున్నా నీ కొరకు శివుడు క్రోధముతో తన పాదము యొక్క బొటన వేలితో యముణ్ణి అణిచివేశాడు కదా. నీకు శివధర్మ రహస్యములను క్లుప్తంగా తెలుసు. కాలవశమున భ్రాంతుని వలె కనిపిస్తున్నావు గాని నీవు అంతరంగములలో పరిపక్వత పొందే ఉన్నావు. నీవలే నన్నెంతకాలం సేవించిన వారు ఎవరున్నారు? నీవలే నాకు ప్రీతిపాత్రుడు ఇంకెవరున్నారు? నీకు శ్రేయస్సు కలుగును. భరతఖండములో దక్షిణ దిక్కున గల ద్రావిడ దేశంలో అరుణాచలము అనే శివక్షేత్రం కలదు. దాని చుట్టూ 3 యోజనముల వరకు శివయోగులు నివసించి శివుణ్ణి సేవిస్తూ ఉంటారు. బహురస్యమైన ఆ నగర మధ్య భాగం శివునికి హృదయము వంటిది. అక్కడ శివుడు పర్వత ఆకారమున అరుణాచలం అనే పేరుతో జనులకు మేలు చేస్తూ ఉంటారు. అది సిద్ధులకు, మహర్షులకు, దేవతలకు అందరికీ పూజనీయమైన ప్రదేశము. ఆ పర్వతంపై పెరిగే వృక్షములు అరుణాచలుని పత్ర పుష్ప ఫలములతో అర్చిస్తూ ఉంటాయి. అరుణగిరిపై మినుగుల పురుగులు రాత్రి సమయంలో తమ వెలుగు వలన చీకటిని పోగొట్టి అరుణాచలమునకు హారతి ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. అరుణగిరికి తూర్పు దిక్కులో భాస్కర పర్వతము కలదు. ఇంద్రుడు ఇక్కడ నుండి ఎల్లప్పుడూ అరుణాచలేశుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఈ గిరికి చుట్టుపక్కల ఉన్న ఇతర పర్వతములపై నివసిస్తున్న దిక్పాలకులు అరుణాచలునికి నిత్యార్చనము చేస్తూ ఉంటారు. సహస్రపాదుడు, సహస్ర శీర్షుడు అని వేదములతో కీర్తింపబడే శివుడు ఇక్కడ ప్రత్యక్షంగా సహస్ర పాదములతో, సహస్ర శిరస్సులతోనూ తెలియబరుచు ఉంటారు. శివుని ఉగ్రతను తెలియజేస్తూ అరుణాచలము భయంకరముగా చొరబడుటకు వీలు లేకుండా ఉంటుంది. గిరి ప్రాంతంలో సంచరించే భయంకరమైన పాములు మహాసర్పముల వలె అనంత తక్షకులతో పోటీ పడుతున్నట్లు ఉంటాయి. జ్యోతిస్తంభ రూపుడైన శివుని మూలములకు చివరను కనుగొనడానికి ప్రయత్నించిన బ్రహ్మ, విష్ణువులు వరాహ హంసరూపములు ధరించి విఫలమై తరువాత అహంకారం పోగొట్టుకుని శివుణ్ణి ప్రార్థించగా సదాశివుడు అరుణాచలుడై స్థావర రూపమును ధరించి నిలిచాడు. వజ్రాంగద మహారాజు మొదట అరుణాచలుని పట్ల అపచారము చేయుటతే తన సర్వస్వము పోగొట్టుకొని తరువాత అరుణాచలుని భక్తితో సేవించి శివసాయుధ్యమును పొందారు. సోన శైలము కన్నా గొప్ప క్షేత్రము లేదు. పంచాక్షరిని మించిన మంత్రము లేదు. శివధర్మము కన్నా గొప్పదైన ధర్మము లేదు. కైలాస, మందర, మేరు పర్వతములు ఏవి కూడా అరుణాచలమునకు సాటి రావు. ఈ పర్వతములన్నీ శివుని నివాస స్థలాలే అయినా అరుణాచలము స్వయంగా శివుడే అని